జనవరి 25, 2026 ఆదివారం. ఈ రోజున రథసప్తమి వచ్చింది. ఆదివారం సూర్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. ముఖ్యంగా 7 జిల్లేడాకులను తలపైన ఒకటి, 2 భుజాల మీద, 2 మోకాళ్ళ మీద, అలానే 2 పాదాల మీద ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సూర్యరశ్మి ద్వారా అనారోగ్యాలు నయమవుతాయని నమ్మకం. స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ఇంకా శ్రేయస్కరం. సప్త సప్త మహాసప్త సప్తద్వీపావసుందర సప్తార్క పర్ణమాధాయ సప్తమ్యాం స్నానమాచరేత్. సూర్యానుగ్రహం కోసం ప్రతిరోజు, ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున సూర్యాష్టకం పఠించడం వల్ల కంటి సమస్యలు, చర్మ వ్యాధులు తొలగిపోయి తేజస్సు కలుగుతుంది. ఆ విధంగా స్నానం చేసిన తర్వాత ఇంటి ముందు రథం ముగ్గు వేసి 7 చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి సూర్యునికి అభిముఖంగా నెయ్యి దీపం వెలిగించి ఎర్రని పూలతో పూజించాలి. ఆవు పిడకలతో చిన్న పొయ్యి లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో ఆవు పాలు, కొత్త బియ్యం, బెల్లంతో వండిన పరిమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే చిక్కుడు ఆకులపై నైవేద్యం పెట్టడం శ్రేయస్కరం. ఇప్పుడు సూర్యాష్టకాన్ని పఠిద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాదం జ్ఞానవిజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఫలశ్రుతి. సూర్యాష్టకం పఠే నిత్యం గృహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ఆమిషం మధుపానం చ యః కరోత్యేరవేర్దినే సప్తజన్మ భవేద్ రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీతైలమధుమాంసాని త్యజేత్యస్తు రవేర్దినే న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఈ స్తోత్రాన్ని రథసప్తమి రోజు పఠించడం వలన ఆరోగ్య సిద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి.